వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. కరీంనగర్లోని శాస్త్రి రోడ్లో నివసించే వధువు కళ్యాణి అంగవైకల్యంతో బాధపడుతోంది. మరో వికలాంగుడైన యువకుడు వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. వివాహ ఖర్చుల నిమిత్తం వధువు కళ్యాణి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాలాచారి సమక్షంలో 25,000 రూపాయలను అందించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం సంతోషంగా ఉందని వేణుగోపాలాచారి అన్నారు. అంగవైకల్యంతో ఉన్న ఇరువురి వివాహానికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కాయితోజు పవన్ కుమార్, రవీంద్రాచారి, ఉదారం శ్రీనివాస్, కలికోట మోహన్, ఉదారం కనకాచారి, సంతోష్, సురేష్, సదాశ్రీ పాల్గొన్నారు. ఈరోజు ఇమ్మడోజు తారా స్వరూప గార్ల ప్రథమ పుత్రిక సౌభాగ్యవతి కళ్యాణి గారికి వివాహోత్సవ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, పెద్దలు అందరం ఇచ్చేసి వారికి చేదోడు వాదోడుగా మేమందరము కలిసికట్టుగా ఉండి మేము ఒక 25,000 రూపాయలను వారి కుటుంబానికి, వారి పెళ్లికి ఆర్థిక సాయం చేయడం జరిగినది. వారు ఈ కళ్యాణి అనే అమ్మాయి అంగవైకల్యం ఉన్నందువలన కాబోయే వరుడు కూడా అంగవైకల్యమే. వారికి మేమందరము తోడుగా ఉండి సహాయ సహకారాలతో ఒక 25,000 రూపాయలు అందరి సమక్షంలో అందివ్వడం జరిగింది. రవీంద్రాచారి నా పేరు. ఇమ్మడోజు తారా గారి కుమార్తె కళ్యాణి గారి వివాహం రేపు. మరి వారి వివాహ నిమిత్తమై వేణుగోపాలన్న గారి మరియు పవనన్న గారి యొక్క ఆధ్వర్యం లోపల విశ్వబ్రాహ్మణ బంధువులు మరి ఇతర అందరితో చేరుతోట ఒక 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కలెక్షన్ చేసి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఆర్థిక సహాయం చేసినటువంటి బంధువులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ, దానికి అందరినీ ఏకం చేసినటువంటి అన్నగారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, మరి వారి వివాహ నిమిత్తమై వచ్చినటువంటి అందరికీ కూడా మరి వారి జెండా చక్కగా ఉండాలని ఈ సందర్భంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంటాను. మరియు ఈరోజు మన విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ ఆమె పెళ్లి సెటిల్ అయింది కాబట్టి ఆమె అంగవైకల్యాలు తెలిసినది నాకు మా వేణుగోపాల్ గారు చెప్పడం వల్ల ముందుగా స్పందించి తనకు నా వంతుగా ఆర్థిక సాయం మా బావగారికి అందించడం జరిగినది. మరియు ఈ సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా త్వరలోనే బ్రహ్మంగారి గుడికి సేవ చేయడానికి రెడీ అయినాను. ఇట్లాంటి కార్యక్రమాలలో ముందుండి కార్యక్రమాలలో సేవ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు ఉదారం శ్రీనివాస్, విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఇమ్మడోజు స్వరూప గారి కుమార్తె కళ్యాణి గారు జర అంగవైకల్యం ఉన్నందున విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున విశ్వబ్రహ్మణ అందరం కలిసి చేదోడు ఆర్థిక సహాయం 25,000 నుండి 30,000 వరకు మేము అందరం కలిసి ఆమెకు అందించడం జరిగింది. వీటితో కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా దాతలు ఉన్నా కానీ ఆమెను ఆదుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పేరు చెప్పండి సార్. ఉదారం శ్రీనివాస్, విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.